హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు? ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రజెంట్ ఆలోచనలు ఏంటి, మీకు నో కాంటాక్ట్లో ఉండొచ్చు, సపరేషన్లో ఉండొచ్చు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు. సో ఎవరైనా కావచ్చు, మీ మనసులో ఉన్న వ్యక్తి మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ ఎవరైనా కావచ్చు. మీరు ఎవరి కోసం అయితే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో సో వాళ్ళ గురించి అయితే మీరు తెలుసుకోవచ్చండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా పేరు పేరున. అండ్ నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, మీ ఎనర్జీస్ అయితే కనెక్ట్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వగానే హైప్ వస్తుంది. హైప్ కూడా ఇచ్చానంటే ఈ రీడింగ్ మరికొంతమందికి సజెషన్ లేక నేనైతే వెళ్తుందండి. అండ్ మర్చిపోకుండా మీ కామెంట్స్ అయితే తెలియచేయండి, మీకు ఎంతవరకు రెజినేట్ అయింది ఈ రీడింగ్లో అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీ కామెంట్స్ అయితే నేను చదువుతున్నాను. సో కొంచెం ఫ్రీ అయ్యాక నేను రిప్లై అనేది అయితే ఇస్తాను, ఓకేనండి. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నా, నో కాంటాక్ట్లో ఉన్నా, సపరేషన్లో ఉన్నా, వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైనా కావచ్చు, న్యూ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో వాళ్ళ మనసులో వీళ్ళ పట్ల ఆలోచనలు ఏమున్నాయి అనేది అయితే చూపించండి. వాళ్ళ ప్రజెంట్ ఆలోచనలు ఏంటి, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ ఆలోచనలు ఏంటి, ఏమున్నాయి చూపించండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజల్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ పర్సన్ నేమ్ చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ కలెక్ట్ చేసుకోండి. క్రియేటివ్ రీడింగ్ అయితే ఇవ్వండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజల్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Ten of Cups, Knight of Cups. ఏమున్నాయి వాళ్ళ మనసులో ప్రజెంట్ ఆలోచనలు? 3 of Wands, 6 of Cups, the Strength, Strength clarification please. 8 of Swords, the Towers, the Chariot, the Empress, the Hierophant, Page of Cups. ఈరోజు రీడింగ్ అయితే చాలా పాజిటివ్గా ఉంది. సో మీరైతే క్లెయిమ్ చేసుకోండి తప్పకుండా, ఓకేనా అండి. 777 అయితే క్లెయిమ్ చేసుకోండి, ఓకేనా. ఆ డివైనే మిమ్మల్ని కలుపుతుంది. ఎందుకు అంటే ఇక్కడ చాలా పాజిటివ్గా ఉంది ఎనర్జీస్. ఇక్కడ మీ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి, మీది కానీ మీ పర్సన్ది కానీ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు అని అంటే, వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఎంతమందిలో ఉన్నా, ఏం చేస్తున్నా ఇక్కడ మీ జ్ఞాపకాలతోటే ఉన్నారు. మీతో గడిపిన రోజులు గుర్తు చేసుకుంటున్నారు, మీతో గడిపిన ఆ హ్యాపీనెస్ అనేది అయితే గుర్తు చేసుకుంటున్నారు. సో మళ్ళీ మీతోటి యాక్షన్ తీసుకోవాలి, మీతోటి న్యూ బిగినింగ్ చెయ్యాలి,
ఇక్కడ దూరమైన పర్సన్ ఎవరైనా ఉంటే కూడా ఇక్కడ మీ ముందుకు రావాలి, మళ్ళా న్యూ బిగినింగ్ చేయాలి, మీతోటి కలిసి వర్క్ చేయాలని. కానీ ఒకవేళ వర్క్ ప్లేస్లో ఉంటే కూడా ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయి ఉంటే కూడా మీ దగ్గరకు వచ్చి ఇక్కడ మళ్ళీ మీతోటి కలిసి ట్రావెల్ చేయాలి. ఏదైతే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెడుతున్నారో సో మీ ముందుకు రావాలి అన్న ఆలోచన అయితే ఉన్నాయి. ఫాస్ట్ ఇటు మీకు కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కూడా ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. వీళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరే కాదు, వాళ్ళ లైఫ్లో చాలామంది ఆప్షన్స్ అనేది అయితే ఉన్నాయి. అండ్ ఎక్కడున్నా, ఎంతమందిలో ఉన్నా, ఒక పార్టీ అయినా, ఒక ఫంక్షన్ అయినా, ఎక్కడైనా కానీ, ఏం చేస్తున్నా కానీ ఇక్కడ మీ జ్ఞాపకాలతోటి జీవిస్తున్నారనేది అయితే చెప్పచ్చు. పగటి కళలు కంటున్నారనేది అయితే చెప్పచ్చు. ఇది న్యూ పర్సన్ అయినా అయి ఉండొచ్చు, మీరు ఎక్కడైనా మీరు కలిసి ఉండొచ్చు. ఇది మీ క్రష్ అయినా అయి ఉండొచ్చు. సో వాళ్ళ లైఫ్లోకి చాలామంది వచ్చారు. ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళందరికంటే కూడా ఇక్కడ మీరు సెంటర్ పాయింట్లో మెయిన్గా వాళ్ళకి అనేది అయితే కనిపిస్తున్నారు. మీరు వాళ్ళకు ఒక ఏంజిల్ లాగా కనిపిస్తున్నారు. మీరు వాళ్ళకి ఎలా ఉన్నారు అని అంటే, తన లైఫ్లో మీరుంటే నాకు అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి అన్న ఆలోచనతోటి మీ పర్సన్ ఇక్కడైతే కనిపిస్తున్నారు. అండ్ మీతోటి న్యూగా రిలేషన్ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచనలు అయితే ఉన్నారు. ఇక్కడ మీరు ఎక్కడైనా ఒక గుడిలో అయినా, లేకపోతే ఒక ఫంక్షన్లో అయినా, ఎక్కడైనా మీరు ఒక ట్రావెల్లో ఎక్కడైనా మీరు కలిసి ఉంటే, ఒక పిక్నిక్లో అయినా, ఎక్కడైనా కావచ్చు. సో ఒక జర్నీలో అయినా మీరు కలిసి ఉంటే, సో వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. ఒకవేళ మీకు దూరంగా ఉన్నా కానీ వాళ్ళు మీ జ్ఞాపకాలతోటి జీవిస్తున్నారు అనేది అయితే చెప్పచ్చు. మీతోటి లైఫ్ కావాలనేది అనుకుంటున్నారు. కనీసం మీరు నో కాంటాక్ట్లో ఉన్నా, మీకు వాళ్ళకు ఎలాంటి సంబంధం లేకపోయినా కానీ ఎలాగైనా రిస్క్ తీసుకొని ఇక్కడ మీతోటి న్యూ బిగినింగ్ చేయాలి, మాట్లాడాలి, కనీసం కాల్ ఆర్ మెసేజ్ చేయాలి, మాకు మళ్ళా రీయూనియన్ అయితే బాగుంటుంది అన్న ఆలోచనలతోటి ఇక్కడ మీ మనసులో ఉన్న వ్యక్తి అయితే ఎదురు చూస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు మ్యారీడ్ పర్సన్ అయితే కూడా మీ పర్సన్ ఒక మొండిగా మీ పట్ల ఒక రూడ్గా బిహేవ్ చేసి కూడా ఇక్కడ మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే కూడా ఇక్కడ మీ పర్సన్ మీతోటి మళ్ళా లైఫ్ కావాలి, ఆ హ్యాపీనెస్ అయితే కావాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ కోరుకుంటున్నారు. వీళ్ళు ఫాస్ట్లో ఇక్కడ ఫ్యామిలీస్ వల్ల కానీ, లేకపోతే ఒక థర్డ్ పర్సన్ వల్లైనా ఇక్కడ మీకు ఒక సరైన ప్రేమనైతే పంచలేకపోయాను, మీకు దూరం అయ్యాను అన్న ఆలోచనలతోటి మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ ఉన్నట్లయితే కనిపిస్తుంది. మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే కనిపిస్తుంది. మీకు మీ పర్సన్కి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో వాళ్ళు ఎక్కడ ఉన్నా, వాళ్ళు వర్క్ ప్లేస్లో ఉన్నా, వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఒక ఫ్యామిలీ తోటి ఉన్నా, తను ఏం చేస్తున్నా కానీ, ఎంత బిజీగా ఉన్నా కానీ ఇక్కడ మీ జ్ఞాపకాలు అయితే వీళ్ళని వెంటాడుతున్నాయి అనేది అయితే చెప్పచ్చు. ఎందుకు అని అంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్నే గుర్తుకు చేసుకోవడము, ఒకవేళ ఫ్యామిలీని మిస్ అవుతూ ఉంటే కూడా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా కానీ మీతోటి అటాచ్మెంట్ అనేది ఈ వ్యక్తి పంచుకున్నారు. సో తన ప్రాబ్లమ్స్ తోటి, ఒక చెప్పుడు మాటలతోటి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఇక్కడ మీ మీద పనిచేసి ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకొని ఉండొచ్చు. సో అలాంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీ లైఫ్లోకి రావాలి, ట్రావెల్ చేయాలి, మీతోటి గడిపిన రోజులు ఏవైతే ఉన్నాయో అవి గుర్తుకు చేసుకుంటున్నారు. ఆ సంతోషాన్ని మళ్ళా పొందాలి, ఎక్కడికైనా ఒక షికార్ వెళ్ళాలి అన్న ఆలోచన కావచ్చు, లైఫ్ ఎంజాయ్ చేయాలి అన్న ఆలోచనతోటి మీ పర్సన్ ఎదురు చూస్తున్నట్లయితే కనిపిస్తుంది. వీళ్ళేదో ఫ్యూచర్ ప్లాన్ అయితే వేస్తున్నారు, మీ లైఫ్లోకి మళ్ళా రావాలి, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. మీ మధ్యగా ఎవరైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అడ్డుగా ఉంటే కూడా వాళ్ళ వల్ల మిమ్మల్ని దూరం చేసుకున్న సిచ్యువేషన్ మీ పర్సన్కి అది బాధ కలిగిస్తుంది.
సో ఇక్కడ మీ ముందుకు రావాలి, మళ్ళా మీతోటి జీవితం కొనసాగించాలి, హ్యాపీగా ఉండాలి. తన మనసులో ఏదైతే ఎమోషనల్ బాండింగ్ ఏదైతే ఉందో, చాలా ఎమోషనల్ అవుతున్నారు, మీతో ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుందని ఏదైతే ఆలోచిస్తున్నారు, తన ప్రేమని మీతోటి పంచుకోవాలి. ఇక్కడ న్యూ పర్సన్ అయితే కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉంటే మీకు ఐ లవ్ యూ చెప్పడం కానీ, లేకపోతే మీకు ఒక ఆఫర్ ఇవ్వడం కానీ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీది సోల్ బంధం అని చెప్పచ్చు, డెస్టినీనే మిమ్మల్ని కలిపింది, డివైన్ కలిపిన బంధం అని చెప్పచ్చు. ఇది మీ చిన్ననాటి ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు, చైల్డ్హుడ్ నుండి మీరు ఒక ఫ్రెండ్షిప్గా ఉండి, లేదంటే మీకు తెలిసిన వ్యక్తులు అయి ఉండొచ్చు, మీకు దూరం అయ్యారు. సో దూరమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీరు ఒక ఫ్రెండ్షిప్ నుండి రిలేషన్షిప్గా మీది మారిండొచ్చు. సో అలాంటి వ్యక్తి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీ జ్ఞాపకాలతోటి జీవిస్తున్నారు. మీకు ఇక్కడ ఎలాంటి సమాధానం చెప్పకుండా మీ నుండి మూవ్ ఆన్ అయ్యి మిమ్మల్ని దూరం చేసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీకోసం ఒక స్టాండ్ తీసుకోవాలి, మీరు తన లైఫ్లో ఉంటే హ్యాపీగా ఉంటుంది, మీకు ఒక అపాలజీ చెప్పాలి అనే ఆలోచనతోటి ఉన్నారు. ఎందుకు అంటే మీ బాండింగ్ అలాంటిది. ఒక ఎమోషనల్గా ఒక తన మనసులో ఉన్న భావాలన్నీ మీతో షేర్ చేసుకోవాలి, మీ ముందుకు రావాలి అన్న ఆలోచనతోటి ఉన్నారు. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ చాలా 24/7 బాధపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. వీళ్ళు మీ లైఫ్లోకి మీకు దూరం అవ్వడానికి కారణం ఇక్కడ ఎవరైనా థర్డ్ పార్టీ ఎవరైనా అయిండొచ్చు. సో వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇక్కడ మీ మీద చిరాకు పడ్డారంట, కోప్పడ్డారు, మీ పట్ల యాటిట్యూడ్ చూపించారంట. ఇక్కడ మీరు ఎంత మంచిగా కేర్ తీసుకున్నా కానీ వీళ్ళు మీ పట్ల ఒక చైల్డ్హుడ్ బిహేవియర్ చూపించినట్లయితే కనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకి చిరాకు పడ్డము, గొడవలు వేయడము అయితే జరిగిందంట. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు వాళ్ళకొక కేరింగ్ పర్సన్ లాగా మీరు ఉన్నారంట. ఉన్న పలంగా మీ నుండి వాళ్ళని ఎవరో వాళ్ళ లైఫ్లో ఎవరో మీకు దూరం కావడం, మిమ్మల్ని దూరం చేయడము, వాళ్ళ ఫ్యామిలీ అయినా కావచ్చు, లేకపోతే అదర్ పర్సన్ అయినా కావచ్చు. సో వాళ్ళ వాటితోటి వాళ్ళ మాటలు మైండ్కి తీసుకొని ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నాను అన్న బాధ అయితే కలుగుతుంది. చిన్న చిన్నగా గొడవలు వేయడము, ఆ గొడవలు చిలికి చిలికి గాలివానలాగా మీ మధ్య పెద్ద గొడవలకే దారి తీసిందనేది అయితే ఇక్కడ మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది. ప్రజెంట్ అయితే మీ పట్ల రీగ్రెట్ అవుతున్నారు, బాధ కలుగుతుంది. వాళ్ళకి తెలుసు మిమ్మల్ని ఏడిపిస్తున్నాను, మిమ్మల్ని బాధ పెడుతున్నాను అన్న ఆలోచన అయితే ఉంది. మీరు ప్రతి క్షణం వాళ్ళకి ఒక కేరింగ్ పర్సన్ లాగా ఒక సపోర్ట్ అయితే ఇచ్చారంట. వాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే హెల్త్ బాగా చేయడం కానీ, వాళ్ళకి మనీ ప్రాబ్లమ్స్ వస్తే అవి మీరు క్లియర్ చేయడం కానీ, ఫ్యామిలీ పరంగా ఒక సపోర్ట్ ఇవ్వడం కానీ, ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వడం కానీ, అన్ని విధాలుగా ఇక్కడ మీరు కేరింగ్ తీసుకున్నారంట. సో ఆ కేరింగ్ అంతా ఇక్కడ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అంత మంచి పర్సన్ని కూడా నేను దూరం చేసుకోవాల్సి వచ్చింది అన్న ఆలోచనతోటి ఇక్కడ మీ పర్సన్ బాధపడడం అయితే జరుగుతుంది. మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు ఒక ధైర్యము, ఒక సపోర్ట్, ఒక బలం అనేది అయితే ఉండేదంట వాళ్ళల్లో. ఇక వాళ్ళు ఏమీ చేసుకోవాల్సిన పని లేదు, అన్నీ మీరే చేసి పెట్టడం, అన్నీ మీరే కేరింగ్ తీసుకోవడం, నాకు ఇంతకంటే ఇంకేముందబ్బా అనుకునే విధంగా మీరు అంత సపోర్ట్, అంత ధైర్యాన్ని అయితే వాళ్ళకి ఇచ్చారనేది అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు.
ఇంత మంచి రిలేషన్షిప్ని నేను పోగొట్టుకున్నాను అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. నిద్ర పట్టకపోవడం, ఈ రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచనతోటి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. మిమ్మల్ని దూరం చేసుకున్నాక చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ గొడవలు జరుగుతున్న సిచ్యువేషన్ వైనం అయితే కనిపిస్తుంది. ద టవర్ క్లారిఫికేషన్ ప్లీజ్. ఇప్పుడు మీ రిలేషన్ ఏదైతే దూరం చేసుకున్నారో వాళ్ళు మీ ముందుకు రావాలి, ఒక యాక్షన్ తీసుకోవాలి, మీతోటి జీవితం కావాలి, న్యూ బిగినింగ్ చేయాలి, ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవాలి. మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే ఒక హ్యాపీ జీవితం అనేది అయితే ఉంటుంది. వాళ్ళకి వర్క్లో మీరు ఒక సపోర్టుగా ఉండిండొచ్చు. అన్ని విధాలుగా మీరు ఒక తోడై నిలిచారన్నమాట. చిన్న చిన్న విషయాలకే గొడవలేయడం మీ పర్సన్. మీరు ఇక్కడ ఎంత ప్రేమను చూపిస్తున్నా కానీ వాళ్ళు కొద్దిపాటి టెన్షన్, ప్రెజర్ ఏదైనా అయినా కానీ ఇక్కడ మిమ్మల్ని నిందించడం కానీ గొడవలు పెట్టుకోవడం కానీ అయితే జరిగేదట. సో ఇప్పుడు ఏంటి అని అంటే మీతోటి కమ్యూనికేషన్ కావాలి. మీతో లైఫ్ ఉంటే ఒక ఫుల్ఫిల్ అవుతుంది, నా లైఫ్ ఒక ఆనందం అవుతుంది, మీరంటే చాలా ఇష్టం. మీకు దూరమైనా కానీ అది మీకు కూడా తెలుస్తూ ఉండొచ్చు. మీ పర్సన్ మనసు ఎలా అనంటే మీకు చెప్పిండొచ్చు, మీరే నా లైఫ్, మీరు లేని జీవితం, మీరు వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్లో ఒక ఆనందాలు అనేది వెల్లివిరిసాయి అనేది కూడా చెప్పిండొచ్చు. మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే దేనికి కొరత లేకుండా ఒక హ్యాపీగా గడిచింది అనేది కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. మీరంటే మీకు దూరం అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా స్టిల్ మీరంటే చాలా ఇష్టం ఉంది, ఫ్యాషన్ ఉంది, ఎమోషనల్ బాండింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ మీ సైడు మీ పర్సన్ మీకు దగ్గరలో ఉన్న, లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ దగ్గరికి ట్రావెల్ చేసి మీ ముందుకి రావాలి అన్న ఆలోచనతోటి ఉన్నారు. ఎందుకు అంటే ఇక్కడ మ్యారీడ్ కాని వాళ్లకు మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచనతోటి ఉన్నారు. మిమ్మల్ని మ్యారేజ్ మెటీరియలిస్టిక్గా చూస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు తన లైఫ్లో ఉంటే అన్నిటికీ వాళ్ళకు ఒక సపోర్ట్గా ఉంటారు. మిమ్మల్ని ఒంటరిని చేశాను అన్న ఫీలింగ్ వాళ్ళల్లో ఉంది. మీరే తన లైఫ్ అనేది అయితే తను అనుకుంటున్నారు. అండ్ మీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అన్న ఆలోచనతోటి వాళ్ళు ఉన్నారు. మీకు ఒక భర్త లాంటి స్థానం, ఒక భార్య లాంటి స్థానం ఇవ్వాలి అనేది అయితే మీ పర్సన్ కోరుకుంటున్నారు. ఇక్కడ మిమ్మల్ని ఒంటరిని చేశాను అన్న ఫీలింగ్ మీ పర్సన్లో ఉంది. మీరు స్టిల్ ఇప్పటికీ కూడా ఒంటరి జీవితం భరిస్తున్నారు. మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే వాళ్ళకి విజయం అనేది వాళ్ళ సొంతం అనేది అయితే అవుతుందట. ఎందుకు అంటే మీరు అంత సపోర్ట్ వాళ్ళకి ఇస్తారు కాబట్టి. మీరు ఒక మదర్లీ నేచర్ అన్నమాట. సో వాళ్ళ లైఫ్లో అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరుంటే వాళ్ళ లైఫ్లో ఈజీగా నేను దేన్నైనా సాధించుకోగలను, దేన్నైనా నేను నెరవేర్చుకోగలను అనే ఆలోచనతోటి ఇక్కడ మీ పర్సన్ కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ మీ గురించి మూడో వ్యక్తులతో చర్చించడం కానీ, లేదు పెద్దలను ఒప్పించాలని కానీ, ఇక్కడ ఎవరైతే ఒక ఫ్యామిలీ వల్ల కానీ మీకేది చెప్పలేక ఇక్కడ మ్యారేజ్ చేసుకుంటానని కమిట్మెంట్ అయితే ఇచ్చారు, కానీ ఉన్న పలంగా మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు. సో వీళ్ళేంటి అంటే ఫ్యామిలీకి భయపడి ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోయినా, సో ప్రజెంట్ వాళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని ఒక విలువగల వ్యక్తిలా చూస్తున్నారు. మీరంటే ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే వీళ్ళకి చాలా ఉంది.
మీ లైఫ్, వాళ్ళ లైఫ్ మీతోనే కావాలి, కంటిన్యూ చెయ్యాలి, మళ్ళా నేను కొత్తగా స్టార్ట్ చేయాలి, నాకు న్యూ రిలేషన్ కావాలి, న్యూ బిగినింగ్ కావాలి అన్న ఆలోచనతోటి ఇక్కడ మీ పర్సన్ ఎదురు చూడడం అయితే కనిపిస్తుంది. మీరే తన లైఫ్ అనేది అయితే తను అనుకుంటున్నారు. ఇక్కడ ఏదైతే ఒక సొసైటీ కోసమైనా, లేకపోతే తన చుట్టూ ఉన్న వాళ్ళ వల్లైనా ఈ వ్యక్తి మీకు సమాధానం చెప్పలేక పోయారనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఒక పెద్దలతోటి, ఒక పెద్దల నిర్ణయంతో ఇక్కడ మీ ముందుకు రావాలి అనేదైతే వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీది ఆఫీస్ రిలేటెడ్ పరిచయం అయినా కానీ మీ పర్సన్ ఏంటి అంటే ఇక్కడ మిమ్మల్ని గమనిస్తున్నారు. మీరంటే ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది. మీకు చిన్నపాటి మెసేజ్ కూడా చేస్తూ ఉండొచ్చు. మీరంటే ఇష్టపడుతున్నారు. మీరు వేసుకుంటున్న డ్రెస్ వాళ్ళకు నచ్చుతుంది. మీరుంటున్న మీ వ్యక్తిత్వం అనేది వాళ్ళకు నచ్చుతుంది. మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. కానీ నలుగురు గురించి ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు, మీకు చెప్పలేకపోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఇది మీ క్రష్ అయినా, మీ మనసులో ఉన్న వ్యక్తి మీరు ఎదురు చూస్తూ ఉంటే కూడా మీ మనసులో ఉన్న పర్సన్ మీకు చెప్పాలి, తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలి మెల్లమెల్లగా అనేది కూడా ఇక్కడ ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని చూసినప్పుడంతా కూడా వీళ్ళకి స్టమక్లో పడ్డ బటర్ఫ్లై లాగా తిరుగుతూ ఉంటుందన్నమాట. అంత ప్రేమ అయితే కలుగుతుంది, అంత ఫీలింగ్ అయితే వస్తుంది, అంత ఎమోషనల్ అయితే అవుతున్నారన్నమాట. సో మీ పర్సన్, మీకు దూరమైన పర్సన్ ఎవరైతే మీరు ఎలా అయితే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో, సో వాళ్ళ ఆలోచనలు అయితే ప్రజెంట్ చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఈ రీడింగ్ అయితే తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. అండ్ నేను పెండిలం సమాధానం అయితే ఈరోజు తీద్దాము. ఎందుకు అని అంటే మీ మనసులో ఏవైనా ప్రశ్నలు, మీ పర్సన్ గురించి ఏవైనా ఉంటే ఒక 3 ప్రశ్నలకు అనేది మనము పెండిలంని సమాధానం అడుగుదాము. ఓకేనా అండి? ఇది మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తాను. ఓకే, మీ మనసులో ఒక 3 క్వశ్చన్స్ అయితే వేసుకోండి. ఫస్ట్ ఏదనుకుంటున్నారో ఫస్ట్ క్వశ్చన్ అయితే మీ మనసులో అనుకోండి. ప్లీజ్ పెండులం చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న మొదటి ప్రశ్నకి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు చూపించండి. మా వ్యూవర్స్కి మీరిచ్చే వాళ్ళ మనసులో ఉన్న మొదటి ప్రశ్నకి సమాధానం ఇవ్వండి. ప్లీజ్ పెండులం. మా వ్యూవర్స్ మనసులో ఉన్న ప్రశ్నకి మీరు ఇస్తున్న సమాధానం ఏంటి? ప్లీజ్ ఎస్ ఆర్ నో. మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న సమాధానం. మా వ్యూవర్స్ మనసులో ఉన్న ప్రశ్నకి మీరు ఇస్తున్న సమాధానం ఎస్ అండి. ఎస్. ఇంకా స్పీడ్ పెరిగింది ఇప్పుడు. స్ట్రాంగ్గా ఎస్.
చూస్తున్నారా? థ్యాంక్ యూ పెండులం. అలాగే రెండవ ప్రశ్న ఏదైతే ఉందో, వేసుకున్న ప్రశ్న వేసుకోవద్దు, ఇంకేదైనా అడగండి. దేని గురించి అయినా అడగచ్చు, ఒక రిలేషన్షిప్పే కాదు, ఏదైనా మీ మనసులో ఉన్న ప్రశ్న, మీకేదైనా డౌట్స్. ప్లీజ్ పెండులం, మా వ్యూవర్స్ మనసులో ఉన్న రెండవ ప్రశ్నకి మీరు ఇస్తున్న ఆన్సర్ ఏంటి చూపించండి. ఏంటో చెక్ అగైన్ అని చూపిస్తుంది. మీ మనసులో ఉన్న రెండవ ప్రశ్నకి చెక్ అగైన్, ఒకసారి చెక్ చేసుకోండి అని అయితే పెండులం అయితే సమాధానం ఇస్తుంది. స్ట్రాంగ్గా ఇది చెక్ అగైన్. థ్యాంక్ యూ పెండులం. అలాగే మూడవ ప్రశ్న అయితే వేసుకోండి. ప్లీజ్ పెండులం, చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న మూడవ ప్రశ్నకి మీరు ఇస్తున్న సమాధానం ఏంటి? ఎస్ ఆర్ నో? మా వ్యూవర్స్ మనసులో ఉన్న, ఇది చూసారా, నేను ఇలా పెడుతున్నాను, అసలు ఆగట్లేదు, తిరగడానికి ప్రయత్నం చేస్తుంది, చూసారా, నేను అసలు ఏమి కదిలించట్లేదు అన్నమాట. మా వ్యూవర్స్ మనసులో ఉన్న మూడవ ప్రశ్నకి మీరు ఇస్తున్న సమాధానం ప్లీజ్ పెండులం, ప్లీజ్. మా వ్యూవర్స్ మనసులో ఉన్న మూడవ ప్రశ్నకి మీరు ఇస్తున్న సమాధానం ఏంటి? ఎస్. ఎస్ అండి, స్ట్రాంగ్గా. థ్యాంక్ యూ పెండులం, థ్యాంక్ యూ. ఇదే అండి ఇవాళ రీడింగ్. మీరు ఏదైనా కోరుకోని ఉండొచ్చు, ఓకేనా? మీ ప్రశ్నలకి పెండులం ఇస్తున్న సమాధానం అయితే ఇది, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. మరో రీడింగ్తో నేను మీ ముందుంటాను.